నమస్తే అండి, బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్రొద్దున్నే డే లైట్ అలా బెడ్రూమ్లో వస్తూ ఉంటే మెలకు వచ్చేసింది. సన్ రైజ్ అవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఎంత అందమైన వాతావరణంలో వాకింగ్కి వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. బయట చాలా నిశ్శబ్దంగా ఉంది. లాంగ్ వీకెండ్ అవ్వడం చేత రేపు మెమోరియల్ డే ఇక్కడ. సో ప్రకృతిలో జీవజంతువులు మాట్లాడితే నాకు వినడం చాలా ఇష్టము. వాటి భాష అయితే అర్థం కాదు. ముఖ్యంగా ఇలాంటి వాతావరణంలో ప్రొద్దున్నే పిట్టలు రకరకాల సౌండ్లు చేస్తూ ఉంటాయి. ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈరోజు మీకు కూడా ఆ సౌండ్లు వినిపిస్తానండోయ్. ప్రొద్దున్నే వాకింగ్కి వచ్చాను. ఒక బర్డ్ చూడండి ఎన్ని సౌండ్స్ చేస్తుందో. ఉన్నది ఇంత పిట్ట గింత ఉంది, బోల్డ్ అన్ని సౌండ్లు చేస్తుంది. అందుకే ప్రొద్దున్నే వాకింగ్కి రావడం చాలా ఇష్టము. వెదర్ అయితే టూ గుడ్ ఉంది. నా డే వాకింగ్తో అయితే స్టార్ట్ చేశానండి. ప్రతిరోజు ఎంత జిమ్కి వెళ్ళినా కొన్నిసార్లు చాలా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అందులో ఎంత బ్యూటిఫుల్గా వాతావరణం ఉంటే రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళడానికే ఇష్టపడుతూ ఉంటాను. ప్రకృతిలో ప్రతి సౌండ్ ఎంత అందంగా వినిపిస్తుంది అంటే ఆ సౌండ్ని ఏది కూడా బీట్ చేయలేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేనైతే బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు అలా వాకింగ్కి వెళ్ళేసి వస్తానండి. మనుషులతో కూడా మాట్లాడినా అంత సంతోషం అనిపించదు కొన్నిసార్లు, కానీ వాకింగ్ చేస్తే మాత్రం, ముఖ్యంగా వెదర్ ఇలా ఉన్నప్పుడు ఆ పిట్టల సౌండ్, గాలి సౌండ్ అన్నీ చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటాయి నాకైతే. సో వాకింగ్ ముగించుకొని ఇంటికి వచ్చి అలా ఫ్రెష్ అయిపోయి పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసుకోవటం జరిగింది. అందులో ఇక్కడ ఇప్పుడు లాంగ్ వీకెండ్ అనమాట. మెమోరియల్ డే మండే హాలిడే ఉంది. సో చాలామంది ఎక్కడైనా ప్రయాణాలు చేస్తూ ఉంటారు లేదా షాపింగ్కి. సో నేను కూడా కాస్త బ్రేక్ఫాస్ట్ అదంతా చేసుకొని మెమోరియల్ డే కాబట్టి ఏమైనా డీల్స్ వస్తాయో అని చెప్పేసి షాపింగ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట.
షాప్ అంతా చుట్టుముట్టేశాము. మెమోరియల్ డే డీల్స్ ఏమైనా ఉన్నాయో అని చూస్తే ఎక్కడ ఏమీ లేవు. ఒకప్పుడైతే లాంగ్ వీకెండ్స్ కానివ్వండి, మెమోరియల్ డే, థ్యాంక్స్ గివింగ్ ఇలాంటివి ఏదైనా వస్తే మంచి డీల్స్ వచ్చేటివన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా రేట్లన్నీ పెరిగిపోయాయి కానీ ఎక్కడ ఎలాంటి సేల్ కూడా లేదు. దాంతోపాటు పెద్దగా కలెక్షన్ కూడా ఏమీ లేవండి. అన్నీ అవే పాత కలెక్షను. ఇక ఇంటికైతే బయలుదేరటం జరిగింది. ఎంట్రన్స్లో దుబాయ్ చాక్లెట్ అని ఒక కప్లో రకరకాలు పోసి డిస్ప్లే పెట్టారు. చూడ్డానికైతే టెంప్టింగ్గా ఉంది. ఇంత చిన్న కప్పు $20 అనమాట. దాంట్లో మెల్టెడ్ చాక్లెట్, పిస్తాషియో, ఫేనీ, స్ట్రాబెర్రీస్, ఇంకేదో ఒక క్రీమ్ లాంటిది పెట్టారండి. చూడ్డానికి కలర్ఫుల్ ఉంది, తింటే అంత గ్రేట్ లేదు. కానీ మా పాప ట్రై చేస్తానని చెప్పేసి కొనేసుకుంది. మా బాబు దాన్ని చూడగానే జాతకం చెప్పాడు, అది అంత బాగుండదు, నాకైతే ఏమొద్దు అని. సరే అని ఒకటైతే ట్రై చేసామన్నమాట. నిజంగానే వర్స్ట్గా ఉంది. సో షాపింగ్ అంతా చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక కేక్స్ తింటామని చెప్పారనమాట. సో ఇంకా కేక్స్ వంటకాలు అయితే పెట్టుకోవటం జరిగింది. 2 ఫ్లేవర్స్ చేశాను అనమాట కేక్. ఒకటి వచ్చేసి వెనీలా అండ్ బనానా కేక్. కేక్ వేడి వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుంది, చల్లగా కంటే కూడా. ఇది 1 more. సూపర్. ఇది మాత్రం సూపర్ ఉంటుంది. What is that? Banana. I love banana cake.